నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. తెలంగాణ ప్రవాసీ సమాజీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటు హక్కుపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన ప్రవాసీ భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుభాష్ అగర్వాల్ మాట్లాడుతూ, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలంటే భారతదేశాన్ని పరిపాలించే ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. 1-2 సార్లు ఆలోచించి ఏ నాయకుడైతే మన దేశాన్ని పాలించగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తికే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్ని అత్యవసర పనులున్నా అన్ని మానుకొని మన ఓటుని వృధా చేసుకోకుండా రానున్న ఎన్నికల్లో మన ఓటు హక్కును వినియోగించుకొని ఓటు శాతాన్ని పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రవాసీ భారతీయులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రవాసీ సమాజ్ का ऐलान 100% मतदान అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో మొత్తం భారతదేశం నుంచి వేరే వేరే స్టేట్ నుంచి ఎవరు వచ్చేసి ఈ తెలంగాణ భూమిలో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు బేరం చేస్తున్నారు, వాళ్ళు సర్వీస్లో ఉన్నారు. వాళ్ళందరికీ కలిపితే 40 లక్షల మంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ దేశం నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ జీవితం హాని ఉపాధి చేస్తున్నాం. మేము ఈ లోక్తంత్రలో ఈ ఎలక్షన్స్లో ఈ డెమోక్రసీకి ఇంకా స్ట్రెంథన్ చేయాలని మేము అందరితోని కోరి పెడుతున్నాం. మొత్తం తెలంగాణ 4 కోట్ 3 కోట్ జనాలతోని కోరి పెడుతున్నాం. విశేషకర్ స్పెషల్లీ మా ప్రవాసీ బంధువులతోని మేము కోరి పెడుతున్నాం. మీరు ఈ వచ్చే ఎలక్షన్స్లో 100% ఓటింగ్ చేయాలి. ఓటింగ్ మీ రైట్ లేదు, ఓటింగ్ మీ డ్యూటీ ఉన్నది. మీరు కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ నేబర్స్, మీ వర్కర్స్, మీ ఎక్కడ పని చేస్తారు, మీ వ్యవసాయంతో మీరు ఎవరికి నమ్ముతారు వాళ్ళందరికీ కన్విన్స్ చేసేసి మీరు కంపల్సరీ ఓటింగ్ చేయాలి. మీరు ఏదైనా టూరిస్ట్ ప్లాన్ పెట్టినారు, ఏదైనా టెంపుల్ ప్లాన్ పెట్టినారు, ఏదైనా ఫారెన్ టూర్ ప్లానింగ్ పెట్టినారు, ఏదైనా ఎక్కడైనా ప్లానింగ్ పెడితే అన్నీ క్యాన్సిల్ చేయండి. ఎంత నష్టం అయితే కూడా అస్సలకే చూడొద్దు. మీరు కంపల్సరీ ఓటింగ్ చేయాలి. మన పర్సంటేజ్ ఓటింగ్ది తెలంగాణ ప్రాంతంలో మొత్తం దేశంలో ఎంత యావరేజ్ ఓటింగ్ జరిగింది దానికన్నా చాలా ఎక్కువ ఉండాలి. ఇంకా అందరికీ నేను రిక్వెస్ట్ పెట్టవచ్చు, తెలంగాణ అందరు సోదరులకి నేను రిక్వెస్ట్ పెట్టవచ్చు, కానీ మా ప్రవాసీ సమాజ్కి నేను ప్రెసిడెంట్ ఉన్నాను, దాని గురించి చాలా అధికారంతో చెప్తున్నాను. మీకు కంపల్సరీ ఓటింగ్కి రావాలి, ఓటింగ్ చేయాలి. ఎందుకు మీ ఓటింగ్తోని ఈ దేశంలో ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ కావాలి. మీకు ఏ పార్టీ నచ్చుతుంది దానికి ఓటు వేయండి, కానీ ఓటింగ్ చేసి ముందుగా 3 సార్లు ఆలోచించుకోండి. ఏ పార్టీ ఈ దేశంకి అవసరం ఉన్నది, ఏ క్యాండిడేట్ ఈ రాజ్యంకి అవసరం ఉన్నాడు, మీ ప్రాంతంలో ఏ క్యాండిడేట్ మీకు సేవ చేసుకోవచ్చు, ఏ క్యాండిడేట్ ఇంటిగ్రిటీ ఉన్నది, ఈ దేశం ఏ పరిస్థితిలో ఉన్నది, ఈ మొత్తం ప్రపంచంలో ఏం నడుస్తున్నది. ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే ఈ దేశం బ్రతుకుంటుంది. ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేదంటే దానికి పరిష్కారం నష్టం మీ ప్రవాసికే కాదు మొత్తం దేశంకి అవుతుంది. దాని గురించి ఓటింగ్ కంపల్సరీ చేయాలి, కానీ ఓటింగ్ చేసి ముందుగా 3 సార్లు ఆలోచించి ఎవరి మాటలు వినొద్దు. మన బుద్ధితోని అన్ని ఆలోచించి మన స్వార్థం చూడొద్దు. ఈ దేశం ఉంటే మీరు ఉన్నారు, మీరు ఉంటే దేశం లేదు. ఈ దేశం ఉండాలి. ఈ దేశం గురించి ఏం మంచి ఉంది దానికి ఆలోచించి మీరు ఓటింగ్ చేయండి. ఇదే మా కోరిక. పిల్లల్లోనే ఉండి ఓటుకు దూరం ఉంటున్నారు, వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఎవరి కాలనీలో ఎండ ఎక్కువ ఉన్నది, దాని గురించి మనం లైన్ ఎక్కువ ఉన్నది, దాని గురించి మేము పోం. మా ఒక్క ఓటుతో ఏం జరుగుతుంది, ఈ ప్రజాతంత్రంలో మన ఓటుకి ఏం వాల్యూ ఉన్నది. అట్లా మనిషి బుద్ధి లేదు. మనిషికి బుద్ధి ఉంటే దేశం ఉంటే ఆయన ఉన్నాడు, దేశం ఉంటే ఆ ఏసీ ఉన్నది, దేశం ఉంటే ఆ కరెంట్ ఉన్నది. ఆ కాలం దూరం లేదు. ఆయన ఇదే విచారం పెట్టుకుంటే ఏసీ ఉంటుంది, కరెంట్ ఉండదు. అప్పుడు ఎక్కడ పండుకుంటాడు ఆయన ఆలోచించుకోవాలి. దాని గురించి ఆలోచించి ఎండ కానీ పెండ కానీ ఏదైనా కానీ
లైన్ కానీ పొద్దుగల కానీ సాయంత్రం కానీ ఏ టైంకి కూడా పొద్దుగల లేసుకొని అన్ని ఇడ్సేసి ఓటింగ్కి కంపల్సరీ లైన్ మీద నిలబడి ఏదైనా కష్టం కానీ కంపల్సరీ ఓటింగ్ చేయాలి. ఇదే కోరిక. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.